అవని మీద ఒట్టేసి నిజాన్ని బయటపెట్టిన చక్రధర్. నిజం తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న రాజేశ్వరి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజేశ్వరి అయితే ఎక్కడ చక్రధర్ గుడికి వెళ్ళి సీతారాముల కళ్యాణాన్ని మీనాక్షితో పాటు జరుపుకుంటాడో అని చాలా భయపడుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు భానుమతి చెప్పిన మాటలు విని తనలో అనుమానం అయితే ఇంకా పెరిగిపోతుంది. ఇక కళ్యాణానికి వెళ్ళాలనుకుని రెడీ అవుతున్న చక్రధర్ గదిలోకి వెళ్ళి తన ఫోన్ని దొంగతనం చేసి చక్రధర్ లోపలే ఉంచి తనని అయితే హౌస్ అరెస్ట్ చేస్తుంది. హౌస్ అరెస్ట్ చేసేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. చక్రధర్ అయితే నా గురించి అవని ఎదురు చూస్తుంది, తలుపు తీరు అని రాజేశ్వరిని పిలుస్తూ ఉంటాడు. మీరు ఆ గుడికి వెళ్ళి ఆ మీనాక్షితో పూజ జరిపించడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. రాజేశ్వరి ప్లీజ్ తీయి అని అంటూ ఉంటాడు. అయినా సరే వినిపించుకోదు. తర్వాత ఇక అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుందమ్మా, కళ్యాణానికి మనం చెయ్యవలసినవన్నీ కూడా చెయ్యాలి అని పంతులు గారు కంగారు పెడుతూ ఉంటారు. అప్పుడు ఇక అవని అయితే చక్రధర్కి ఫోన్ చేయడంతో మీ నాన్న రానివ్వను కూడా అంటూ షాక్ ఇస్తుంది రాజేశ్వరి. అసలు వాళ్ళ నాన్న వస్తాడా లేదా అని చాలాగా ఎదురు చూస్తూ ఉంటారు అందరూ కూడా. అప్పుడు ఇక మీనాక్షి అయితే ఆ భగవంతుడికి ఇంకా నా మీద దయ కలగలేదమ్మా, ఇంకా దయచేసి నువ్వు అల్లుడు గారు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని జరిపించండి, మీకేసి నేను ఈ బట్టలు ఇస్తాను అని అంటూ ఉంటుంది. ఇక మీనాక్షి అన్న మాటలకి అప్పుడే ఇక ఒక్కసారి అవని అయితే అది కాదమ్మా, నాన్న ఖచ్చితంగా వస్తాడని నా మనసు చెప్తుంది, కాసేపు ఉందాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది పల్లవి అయితే రానివాణ్ణి వస్తాడని ఎలా అనుకుంటున్నావు నువ్వు, మా డాడీ వచ్చేవాడైతే ఈ పాటికి ఎప్పుడో వచ్చేవాడే అని అంటూ ఉంటుంది పల్లవి. తర్వాత ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరూ కూడా పీటల మీద కూర్చుంటామని చెప్తారు. ఇంతలో ఇక రాజేశ్వరి అయితే పల్లవికి ఫోన్ చేస్తుంది. మమ్మీ కాల్ చేస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఫోన్ లిఫ్ట్ చేసి పల్లవి పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే సూపర్ మమ్మీ, నువ్వు మొత్తానికి డాడీని ఇక్కడికి రాకుండా చేసావు అని అంటూ ఉంటే మీ డాడీ అక్కడికి వస్తున్నాడు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఆ మాట విని ఒక్కసారే పల్లవి షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది. అవును, నేను చెప్పేది నిజం, మీ నాన్న నా దగ్గర నుంచి తప్పించుకొని అక్కడ కళ్యాణానికి వస్తున్నాడు అని అనగానే అసలు ఆయనకి అలా ఎలాగ తప్పించుకోవాలని అనిపించింది. పూర్తిగా ఆ మీనాక్షి డాడీని తన వైపుకి తిప్పుకుంటుంది. నువ్వు తనని అసహించేసరికి ఆ మీనాక్షి దగ్గరవుతుంది అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే రాజేశ్వరితో మీ నాన్న ఆ గుడిలోకి వెళ్లకుండా నువ్వు ఆపాలి అని చెప్తూ ఉంటే ఇంటి దగ్గర డాడీని నువ్వే ఆపలేకపోయావు, ఇప్పుడు నేనే ఆపుతాను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఇంతలో ఆటోలో అయితే చక్రధర్ గుడికైతే వస్తాడు. అలా గుడికి వచ్చిన చక్రధర్ని చూసి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు మీరు మనుషులేనా లేకపోతే పశువులా, ఎందుకు మా అమ్మని నన్ను బాధ పెడుతున్నారు, ఇక్కడికి వచ్చి మా ఇద్దరి ముఖాల్లో ఏడుపులు చూడాలనా, ఆ మీనాక్షి ఏ మందు పెట్టిందో కానీ ఆ మీనాక్షి వైపే తిరుగుతున్నారు. అవని నా తండ్రిని మార్చేసింది, ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గా ఉండే మా డాడీ ఈరోజు నాతో మాట్లాడడానికి కూడా అసహించుకుంటున్నారు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే చక్రధర్ని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మీనాక్షిని ముందు నేను చంపేయాలి, లేకపోతే ఆ మీనాక్షి చుట్టే తిరుగుతున్నారు, ఈ వయసులో కూడా మీకు పెళ్ళం కావాల్సి వచ్చిందా అని ఆ మీనాక్షి ఈ వయసులో కూడా మిమ్మల్ని వలలో వేసుకుంటున్నట్టుందని ఈ మీనాక్షి గురించి తన గురించి నీచంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే. అప్పుడు ఇక పల్లవి మాటలకి చక్రధర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కన్న తల్లి లాంటి మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందే అంటూ పీక పట్టుకుంటాడు చక్రధర్ పల్లవిది. ఒక్కసారి పల్లవి షాక్ అయిపోతూ డాడీ ఏం చేస్తున్నారు డాడీ, ఆగండి అని అంటూ చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే ఇక అక్కడికి వచ్చిన అవని అయితే ఏంటి నాన్న ఏం చేస్తున్నారు మీరు, వదలండి నాన్న అంటూ ఇక పల్లవి పీక వదిలేలాగా ఒప్పిస్తూ ఉంటుంది చక్రధర్ని. ఇక చక్రధర్ అయితే పల్లవిని వదిలేస్తాడు. ఇంకోసారి మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడావంటే
నిన్ను చంపేస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా పల్లవి అయితే ఇక పక్కకైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక పల్లవి విషయాన్ని వాళ్ళ అమ్మతో చెప్పడానికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి రాజేశ్వరి అయితే నేను గుడి దగ్గరికి వస్తున్నాను అని అంటూ ఫోను పెట్టేస్తుంది. మమ్మీ గుడి దగ్గరికి వస్తుందా? నన్నే పీక నొక్కి చంపేబోయాడు, ఇప్పుడు మమ్మీని డైరెక్ట్గా చంపేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే తర్వాత ఏంటి నాన్న ఈ ఆవేశం, ఎందుకు మీరు పల్లవిని అలా చేస్తున్నారు, తనని చంపేయాలని చూస్తున్నారా అని అడుగుతూ ఉంటే మీనాక్షి గురించి అలా ఎలా మాట్లాడుతుందమ్మా పల్లవి అని అంటూ ఉంటాడు. చక్రధర్ అయితే తనకి తెలియదులే నాన్న, మీరు ఊరుకోండి, తనకేమన్నా కొత్త ఏంటి, ఎప్పుడు కూడా తను అలాగే కదా ప్రవర్తిస్తుంది అని అడుగుతూ ఉంటే లేదమ్మా, కన్న తల్లి గురించి ఎవరైనా అలా మాట్లాడతారా అని చక్రధర్ అంటారు. ఆ మాట విని ఒక్కసారి అవని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అవని అయితే షాక్ అయిపోతూ అసలు ఏం మాట్లాడుతున్నావు నాన్న, మా అమ్మ మీనాక్షి పల్లవి తెల్ల అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చక్రధర్ అయితే నేను నిజాన్ని బయట పెట్టేశాను కోపంలో అని అనుకుంటూ ఇక చక్రధర్ అయితే అదేం లేదమ్మా, అదేం లేదు అని అంటూ తడబడుతూ ఉంటాడు. లేదు నాన్న, మీరేదో నిజాన్ని దాచిపెడుతున్నారు, ఆ నిజమేంటో చెప్పండి నాన్న అని అడుగుతూ ఉంటుంది అవని. అప్పుడే ఇక అవని మాటకి చక్రధర్ అయితే ఏమీ సమాధానం చెప్పడం. చక్రధర్ ఏదో బలమైన నిజాన్ని దాచిపెడుతున్నాడని అనుకున్నా అవని చక్రధర్ చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని చెప్పండి నాన్న, నా మీద ఒట్టేసి చెప్పండి, అసలు మీరన్న మాటకి అర్థం ఏంటి, పల్లవి మా అమ్మ కూతురేంటి అని అంటూ ఉంటే అవునమ్మా, పల్లవి మీ అమ్మ కూతురే, ఎలాగైందో చెప్తాను. పల్లవి భరత్కు ముందు పల్లవి, నీ తర్వాత పల్లవి పుట్టింది. ఒకే రోజు డెలివరీ కోసం రాజేశ్వరి అలాగే మీనాక్షి ఇద్దరు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అయిన తర్వాత అప్పటికి మీనాక్షికి నేను రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నానన్న విషయం తనకి తెలీదు. తనకి తెలియక దాని గురించే వచ్చానేమో అనుకుంది. ఒక పక్క తనకి సీరియస్గా ఉందని రాజేశ్వరికి కడుపులో బిడ్డ లేకపోతే తల్లినే కాపాడుతామని డాక్టర్లు చెప్పారు. లేదు, నా బిడ్డ చనిపోతే నేను చనిపోతానంటూ రాజేశ్వరి చాలా దిగులు పెట్టుకుంది. ఇంతలో మీనాక్షికి ఆడపిల్ల పుట్టిందని నర్స్ అయితే చెప్పింది. తర్వాత ఆపరేషన్ అయ్యాక రాజేశ్వరికి పుట్టిన బిడ్డ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. కానీ తనకిక పిల్లలు పుట్టే అవకాశం లేదు చక్రధర్ గారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తను బ్రతకలేదు, మెంటల్గా తను చాలా డిస్టర్బ్ అయిపోతుంది అని డాక్టర్ చెప్పడంతో అప్పుడే స్పృహలో లేని మీ అమ్మ దగ్గర నుంచి నేను పల్లవిని తీసుకొని వచ్చి రాజేశ్వరి ఒడిలో పడుకోబెట్టాను. ఇక డాక్టర్తో కూడా ఈ విషయం చెప్పాను. ఇక డాక్టర్ అయితే అసలు మీరు ఎందుకు అలా చేశారు అని నన్ను నిలదీశారు. తను నా కూతురే అని మొత్తం నిజాన్ని చెప్పాను. 30 సంవత్సరాల క్రితం ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నానమ్మా అని అంటూ బాధపడుతూ ఉంటాడు చక్రధర్. అయితే చక్రధర్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది అవని. ఇక అవని షాక్ అయిపోతుంది. కానీ చక్రధర్ అలాగే అవని ఇద్దరూ కూడా పల్లవి మీనాక్షి కూతురని చెప్పుకుంటున్న ఆ నిజాన్ని గుడికి చక్రధర్ని వెతుక్కుంటూ వచ్చిన రాజేశ్వరి అయితే వినేస్తుంది. వినేసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు నా కన్న కూతురు అనుకున్న పల్లవి నా కన్న కూతురు కాదా అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ రోజు నేను రాజేశ్వరి ప్రాణాల్ని కాపాడుకోవాలని ఇదంతా చేశాను. కానీ ఈరోజు రాజేశ్వరి నన్ను ఎంతగానో అసహించుకుంటుంది. నేనున్నా ఒకటే పోయినా ఒకటే అని అనుకుంటుంది. తనలో ఎప్పుడు మార్పు వస్తుందో, తనకి ఒక బిడ్డని ఇచ్చి తన బిడ్డని త్యాగం చేసి తనని తల్లిని చేసిన మీనాక్షి పట్ల తనకి కోపం ఎప్పుడు పోతుందో అని అంటూ ఉంటాడు చక్రధర్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో మరి పల్లవి తన కన్న కూతురు కాదని నిజం తెలుసుకున్న రాజేశ్వరి ఏం చేయబోతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.